టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్, డాన్స్తో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ ప్రెజెంట్ కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్లు మాత్రం పట్టం లేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయింది. అంతేకాదు, ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఏకంగా తన రెమ్యునరేషన్ మీదనే పడింది. ఇటీవల శ్రీలీల పరాశక్తి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం జనవరి 10న విడుదలైంది. అయితే ఈ సినిమాకు శ్రీలీల తీసుకున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పుడు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ బ్యూటీ పరాశక్తి సినిమాకు మాత్రం కేవలం 1 కోటి రూపాయలే తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో ఆమె చేసిన జూనియర్, రాబిన్ హుడ్ వంటి సినిమాలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిన శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతలా తగ్గించుకోవటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుసగా తగిలిన ఫ్లాపులు ఒక కారణమైతే కాలీవుడ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్ప 2లో స్పెషల్ సాంగ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్ సరసన కూడా నటిస్తోంది. మరి ఈ పారితోషికం తగ్గింపు శ్రీలీల కెరీర్కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడన్న హోప్ క్రియేట్ అయింది. ఖాకీ సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వటం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి జోడి కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. తీరా చూస్తే మాస్ జాతర డిజాస్టర్ అయింది. దాంతో ఇక రవితేజ హిట్ కొట్టడం జరగదు అనుకున్నారు. అటు ఫ్యాన్స్ కూడా తమ హీరో హిట్ ఎప్పుడు కొడతారా అని ఎంతగానో ఎదురుచూశారు. అలాంటి టైంలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అనౌన్స్ చేశారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. అదే కాన్ఫిడెన్స్తో భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే హిలేరియస్ కామెడీ ఫిల్మ్ అనే టాక్ను ఆడియన్స్ నుండి రాబట్టుకొని సూపర్ హిట్ కొట్టేసింది. దాదాపు 6 ఏళ్లుగా హిట్ లేని రవితేజకు సాలిడ్ హిట్ అందించింది భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ వింటేజ్ కామెడీ, సాంగ్స్, డాన్స్లతో అలరించాడు. అటు ఓవర్సీస్ ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకు సూపర్ టాక్ అందుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్కు మంచి స్పందన వస్తోంది. రవితేజ ప్రీవియస్ సినిమాలు ప్రభావంతో స్లో స్టార్ట్ అందుకున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి నైట్ షోస్ నుంచి కలెక్షన్స్ గట్టిగా ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం మొదటి రోజు నుంచే రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు ఏకంగా 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మరింత ఊపందుకుంది. 2 రోజులు ముగిసేసరికి ఈ చిత్రం మొత్తం వసూళ్లు 120 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. కేవలం థియేటర్లలో దగ్గరే కాకుండా ఆన్లైన్ టికెట్ బుకింగ్స్లో కూడా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ మానియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియో అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. సంక్రాంతి సెలవులు ఇప్పుడే మొదలవటంతో రాబోయే 3-4 రోజుల్లో ఈ వసూళ్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతారాల కెమిస్ట్రీతో పాటు అనిల్ రావుపూడి మార్క్ కామెడీ పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ కొట్టారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా నారీ నారీ నడుమ మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూలు సాధిస్తోంది. మొత్తానికి నారీ నారీ నడుమ మురారి సినిమా శర్వానంద్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి సీజన్లో ఆయనకు ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్గా మారింది. సంక్రాంతి 2026 రేసులో చివరిగా విడుదలైన సినిమా నారీ నారీ నడుమ మురారి. విడుదలలో ఆలస్యమైన బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం గట్టిగానే వచ్చింది. ఈ చిత్రంలో శర్వానంద్ నటన అద్భుతం. స్టైలిష్ అండ్ క్లాసీ క్యారెక్టర్లో ఆయన పూర్తిగా లీనమయ్యాడు. శర్వా ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ టాప్ క్లాస్గా నిలిచాయి. చాలా కాలం తర్వాత శర్వానంద్ను ఫుల్ ఎనర్జీలో చూసామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం హిట్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అంటున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు సినిమాను వినోదాత్మకంగా మలిచిన తీరు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని కథను నడిపిన విధానం సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించింది. ఇద్దరు కథానాయికలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య మధ్య శర్వానంద్ పాత్రను ఎంగేజింగ్గా ప్రెజెంట్ చేయటం కూడా సినిమాకు ప్లస్ అయింది. కామెడీ విషయానికి వస్తే నరేష్ వికే సత్య కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఆసుపత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. ఎక్కడా డబుల్ మీనింగ్లు లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి చూడదగిన ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. సినిమాలోని పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు మంచి స్పందన వస్తోంది. టెక్నికల్ అంశాల్లోనూ సినిమా మెప్పించింది. ఈ విజయంతో శర్వానంద్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగు సినీ చరిత్రలో ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో భారీ సంచలనం సృష్టించడం అంటే అరుదైన విషయమే. అలాంటి ఘనతను కలర్ ఫోటో తర్వాత మళ్ళీ జిగ్రీ సినిమా సాధించింది. థియేటర్లలో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ ఓటీటీలో మాత్రం జిగ్రీస్ తన హవాను కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం 2 ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్లలో సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్లో నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ట్రెండ్ అవుతూ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. జిగ్రీ సినిమా కేవలం ఒకే భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్కి భాష అడ్డు కాదని మరోసారి జిగ్రీస్ నిరూపించింది. ఈ సినిమాతో హీరో కృష్ణ బురుగుల ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఆయన పోషించిన కార్తిక్ పాత్రకు వస్తున్న స్పందన చూస్తే అభిమానుల ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కార్తిక్ క్యారెక్టర్లో జీవించేశావన్నా అంటూ ప్రేక్షకులు ప్రశంసల మెసేజ్లతో ఆయనను ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా కృష్ణ బురుగుల కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సహజమైన నటనతో నవ్వులు పూయించడమే కాకుండా పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసలు అందుకుంటున్నారు. యూత్ అయితే ఆయనను ఇప్పటికే ఓటీటీ స్టార్ అంటూ కిరీటం కట్టేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జిగ్రీస్ క్లిప్స్, కృష్ణ నటనపై ప్రశంసలే కనిపిస్తున్నాయి. డల్లాస్ నుంచి గల్లీ వరకు అందరూ ఇప్పుడు కృష్ణ గురించే మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న జిగ్రీస్ తెలుగు ఓటీటీ కంటెంట్ శక్తిని మరోసారి నిరూపించింది. 2025 నవంబర్ 14న విడుదలైన జిగ్రీస్ సినిమా థియేటర్లలో మంచి విజయం అందుకుంది. రోడ్ ట్రిప్, ఫ్రెండ్షిప్ జానర్లో వచ్చిన ఈ చిత్రంకు యూత్ ఫిదా అయిపోయింది. జిగ్రీస్ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్పై కృష్ణ ఓడపల్లి నిర్మించారు. కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్క కీలక పాత్రలో నటించారు.